వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపణ. శ్రీకాకుళం నియోజకవర్గంలో శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్. టీడీపీ అంటే కార్యకర్తలేనని స్పష్టీకరణ. జగన్ ఉత్తరాంధ్రను విజయసాయి, వైవి సుబ్బారెడ్డిలకు అప్పగించేశాడని వ్యాఖ్యలు. కేసీఆర్ పై మంత్రి కోమిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం. వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో డిమాండ్. వైసీపీ తమ అభ్యర్థులనే కాదు ఓటర్లను కూడా మరో చోటుకి బదిలీ చేస్తోందన్న పురంధేశ్వరి. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారని ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఒక ఆయనను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయన్ను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేదే లేదని, కృష్ణా జలాల్లో 68% వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా సభకు వచ్చి మద్దతు పలకాల్సింది అన్నారు. మనం తెలంగాణ హక్కులు, తెలంగాణ నీటి కోసం ఒకే మాట మీద నిలబడ్డామని, ఆంధ్రప్రదేశ్ కు కేంద్రానికి ఒక సందేశాన్ని పంపించాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని విమర్శించారు. సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయిని. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుండ్రి. సింపుల్ గా దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, i.e. Srisailam and NSP ante Nagarjuna Sagar project, in terms of gazette notification dated 15/7/2021. 15/7/2021 la ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేదు. తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయిని. ఏపీలో టీచర్ పోస్టుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నేడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్జిటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు, ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ, మార్చి 5 నుంచి హాల్ టికెట్ డౌన్లోడింగ్ అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షల నిర్వహణ ఉంటుందని, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి మరో 5 ఏళ్లు పెంచినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సైట్ ను సందర్శించాలన్నారు. ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం, 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం. ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి ఇదే అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో ఇవి పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా ముందేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్ట్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు, సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఇక్కడ తీసుకొచ్చేద్దాం. రాష్ట్రంలో ఉన్న ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం, 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం. ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లాలో శంకరావం యాత్ర కొనసాగించారు. తొలుత నరసన్నపేట నియోజకవర్గంలో సభలో పాల్గొన్న నారా లోకేష్ శ్రీకాకుళం నియోజకవర్గంలో సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ టీడీపీ అంటే కార్యకర్తలేనని స్పష్టం చేశారు. కొందరు నేతలు వచ్చారు, వెళ్లారు, కానీ పార్టీకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండగా ఉండేది కార్యకర్తలు మాత్రమేనని కొనియాడారు. ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బటన్లు ఉంటుంది. బల్ల పైన ఉన్న బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు విషయం పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసొస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఎవరు ఊదతండి, ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, భూమ్ క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ మనం గుర్తు పెట్టుకోవాలా.
అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా పథకం తీసుకొచ్చారు. దీపం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం. అంతేకాదు ఉద్యోగం వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒక పిల్లోడు వెళ్తే 15,000, 2 వెళ్తే 30,000, 3 వెళ్తే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. మూడోది, రైతన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతన్నని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులన్నీ మన జీవితాలతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడున్న యువతను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? 500 కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది, కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం 1 రూపాయి కేటాయించలేదు. రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా. శ్రీకాకుళం నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం సభలో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాబోయే కాలంలో టీడీపీ జనసేన విజయానికి నాంది పలుకుతూ యువనేత లోకేష్ శంఖారావం యాత్ర చేపట్టారని వెల్లడించారు. యోగులం పాదయాత్ర తమ ప్రాంతానికి కూడా వస్తుందని, ఎంతో ఆశతో తామంతా ఎదురు చూశామని, లోకేష్ పాదయాత్ర భీమిలిలోనే నిలిచిపోవడంతో నిరాశ చెందామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అయితే మాట మీద నిలబడి ఈ రోజు తమ నియోజకవర్గానికి వచ్చినందుకు లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. నాయకుడు ఈరోజు ఆఖరికి ముగింపు సభ విజయనగరంలో భీమిల్లోనే అయిపోయిందనంటే ఒక పక్కన చాలా నిరాశపడ్డాం. అయ్యో, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని మేము చూడలేకపోయాం, ఆయనతో కలిసి నడవలేకపోయామన్న బాధ ఉన్నా మాట మీద నిలబడి మీరు ఆ రోజు మాట ఇచ్చారు, మా శ్రీకాకుళం జిల్లా వస్తామని మాట మీద నిలబడి ఈ రోజు మళ్ళీ మా జిల్లాకి, మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రజల్లో ఇంత ఉత్సాహం నింపినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లోకేష్ అన్న గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు చూశారు ఏ రకంగా మీ రాకతో శ్రీకాకుళం నియోజకవర్గం పులకరిస్తుందో, ఎంత ఉత్సాహంగా మా కార్యకర్తలు ఈ రోజు కదలి వస్తున్నారు. ఒక ఆడపడుచులే కాదు, మహిళలతో పాటు రైతులు గాని, యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కలిసికట్టుగా ఈ యొక్క సభని ఇంత విజయవంతంగా ముందుకు వచ్చారనంటే అందరి చూపు మీ మీద ఉంది, అందరి తాలూకా ఆశ కూడా మీ మీదే ఉందనేది కూడా లోకేష్ అన్న గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల వైఫల్యాలను ఎండకట్టవే లక్ష్యంగా బస్సు యాత్రలు నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తుందని ఫైరయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని తెలిపారు. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ కు మనసు రాలేదన్నారు. వాటి మీద సమాధానం ఈ దేశ ప్రజానికానికి వారు చెప్పకుండా రాజకీయంగా ఎదురుదాడి చేయడం, నరేంద్ర మోడీ గారి యొక్క కులాన్ని పదే పదే ప్రస్తావించి మొత్తం ఓబీసీలను అవమానపరచడం,
ఈ దేశం ఈరోజు గమనిస్తా ఉన్నది. నెహ్రూ గారి యొక్క పాలనలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీలను బీసీలను నాయకత్వాన్ని వారి ప్రయోజనాలను అణిచివేశాడో చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రి అందరూ కూడా లేఖలు రాసి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు ఈ రకమైన రిజర్వేషన్ కనుక దేశంలో అమలు చేసినట్లయితే ప్రతిభ పూర్తిగా మంట కలిసిపోతుంది. రెండవ శ్రేణి సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఈ దేశం తయారు చేస్తుంది. 80% లో కూడా ఈ కులాల పేరు కనీసమైనటువంటి మనసు రాలేదంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం, నెహ్రూ కుటుంబం యొక్క నైజాన్ని. కేసీఆర్ పై మంత్రి కోమిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమిరెడ్డి కలగజేసుకుని మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ స్టేట్మెంట్ విన్న తర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. అధ్యక్ష, ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు కూడా అదే లెటర్ రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తా ఒకసారి. పేజ్ నెంబర్ 3, KWDT2 is mandated to make operation protocol between Andhra Pradesh and Telangana. మీ సెక్రటరీ రాసిన 50-50 ఇవని. ఎప్పటిదాకా రాహుల్ బొజ్జా గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలా మంది గత సమైక్యవాదులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది? కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు. మాకు చాలా మంది ఫోన్లు కూడా చేసినారు. ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు, చాలా మంది విజ్ఞులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. అది వారి విజ్ఞతకు వదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడొచ్చు, కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్ట్ డివియేట్ చేసింది వాళ్ళు. ఐ హ్యావ్ టు గివ్ రిజైండర్ అధ్యక్ష. ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఒక్కడిగా బయలుదేరిండే ముచ్చట గురించి సింపుల్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష. ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు? 1 ఫిబ్రవరి రోజు మాట్లాడినారు. అన్ని టీవీల్లో వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చాయి. దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే 2వ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సీ మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా, ఒక రిజైండర్ రావాలి కదా. రాలేదు. ఇవాళ వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి బట్టి గారు, ఇప్పుడు నేను మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను, సెకండ్ మినిట్స్ మీరు చూపించాను, మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను, వీడియో చూపించాను. అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పచెప్తామని ఒప్పుకున్నారు. అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు? మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అయితే అధ్యక్ష, నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో. మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు
దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము, మీ గౌరవం. మీరు క్షమాపణ స్పీకర్ గారు, హరీష్ రావు గారు. ఏపీలో మాటల మంటలు ముదురుతున్నాయి. ఎన్నికలు దగ్గర పెడుతుండటంతో పార్టీలన్నీ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఆదివారం శంఖారావంపేట యాత్ర ప్రారంభించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇచ్చాపురంలో ఈ యాత్ర ప్రారంభం కాగా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీపై ఓ రేంజ్ లో మాటలు దాడి చేశారు. అయితే లోకేష్ మాటలకు మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. పలాస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీదిరి అప్పలరాజు లోకేష్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలంటూ ఎద్దేవా చేశారు. ఏడాదికి ఒక డిఎస్సీ ఇస్తామంటున్న లోకేష్ చంద్రబాబు హయాంలో ఎన్ని టీచర్ జాబులు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. నువ్వులరాయ మంచిలపేట దగ్గర ఇచ్చినటువంటి ఎఫ్ఎల్సీ పనులు కావాలని ఆపినాం మేము. హార్బర్ కట్టిస్తావు, నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి, నువ్వు ఎక్కడ నువ్వు గెలిచావు? నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి. చంద్రబాబు మంత్రి అయిపోతావు నువ్వు. ఏంటిది నాకు అర్థం కాదు. ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ మీ బాబు జాగీర్ అనుకుంటున్నావా? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బాధితులు అనుకుంటా ఉన్నావా? నీకు సమాధానం చెప్పి తీరాను. నువ్వు మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడ? మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడ? 14 సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసరి 980 కిలోమీటర్ తీర ప్రాంతంలో. ద హెల్ ఆర్ స్పీకింగ్? చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము 6,100 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, మరి వాళ్ళ నాన్న హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. ఏంద్రా బాబు ఇది? నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలేమో ఇచ్చారట. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మీరెవరు విన్నారా లేదా స్పీచ్లో? బాబు ఈనాడు వారు ఎక్కడ విన్నారా నాయనా? అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా? ఇది TV5 వారు ఎవరు లేరా ఇక్కడ? దయచేసి ఆ 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడో మాకు చూపించాలా. దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారట. రామారావు గారు తక్కువ చేసిన మాట్లాడడం. నువ్వు తప్పు మాట్లాడుతున్నావో, రైట్ మాట్లాడుతున్నావో, తెలిసి మాట్లాడుతున్నావో, తెలియక మాట్లాడుతున్నావో ఏడితే నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉద్యోగాలు నిజంగా నువ్వు ఇచ్చుండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. మనం ఎన్ని ఉన్నాయి? 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. పోనీ మీ నాన్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు కదా 10 సంవత్సరాలు. తెలంగాణ ఇది మనకు కలిపి కదా. తెలంగాణలో ఎన్ని ఉంటాయి? ఆన్ అండ్ యావరేజ్ 1,20,00,000 కుటుంబాలు ఉంటాయి. పెద్ద ఇదేమి పెద్ద ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి అంటే 52-48 కదా రేషియో మంది ఉంటే. 1,20,00,000 కుటుంబాలు అక్కడ ఉంటే మనం 1,62,00,000 కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే 2,82,00,000 కుటుంబాలు ఈ 2 రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం. ఇందులో నువ్వు 1,70,00,000 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి? ఏపీలో ఎన్నికల వేడి పెరిగే కొద్దీ అధికార పక్షం వైసీపీలో అసంతృప్తుల సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పార్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి వ్యతిరేక గళం వినిపించారు. బీసీలకు పదవులు ఇచ్చారు కానీ అధికారాలు ఏవి అని ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని, బీసీలకు నామమాత్రం కూడా అధికారులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైసీపీలో సామాజిక న్యాయం కూడా అంతేనని జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒంటెద్ద పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా వంటి బీసీ వర్గాలకు సంబంధించి ఒక తరం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా
ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది. ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే ప్రయత్నిగా తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనియారం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మనం చేసి ఆ రోజు కష్టపడ్డాం. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీఎం జగన్ వైసీపీ చెబుతున్న వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ అక్రమ ఓట్ల సాయంతో గెలవాలని భావిస్తున్నారని, అందుకే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అభ్యర్థులతో పాటు ఓటర్లను కూడా బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఓట్ల దందాను సీఎం జగనే నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అక్రమాలను అడ్డుకోవాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఓట్లున్నాయో ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి నియోజకవర్గంలో 2,70,000 ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో 61,000 ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి. అదేవిధంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఇవాళ మీడియాలో చూస్తే ఐపీఎస్ల మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది మనం కేవలం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే. ఎందుకంటే నిన్న మొన్న మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇప్పుడు నర్సరావుపేట నుండి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు, చిలుకూరుపేట నుండి నర్సరావుపేట చిలుకూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర 10,000 మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకు ముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఒక్కసారి కూడా ఈ విషయాలన్నీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే
పెద్ద సంఖ్యలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపణ. శ్రీకాకుళం నియోజకవర్గంలో శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్. టీడీపీ అంటే కార్యకర్తలేనని స్పష్టీకరణ. జగన్ ఉత్తరాంధ్రను విజయసాయి వైవి సుబ్బారెడ్డిలకు అప్పగించేశాడని వ్యాఖ్యలు. కేసీఆర్ పై మంత్రి కోమిటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం. వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అసెంబ్లీలో డిమాండ్. వైసీపీ తమ అభ్యర్థులనే కాదు ఓటర్లను కూడా మరో చోటికి బదిలీ చేస్తుందన్న పురంధేశ్వరి. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.